హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంట్లోనే ఈజీగా ఎగ్ రోల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి గోధుమ పిండిని తీసుకొని, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని, కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తని చపాతీ పిండిలా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి ఆనియన్స్ తీసుకొని సన్నగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. వీటిని విడదీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని మనకు రోల్ ఎంత సైజు సరిపోతుందో అంత సైజులో ఉండలుగా తీసుకొని మనం చపాతీ పిండికి ఉండలుగా తీసుకొని మనం చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను గోధుమ పిండిని యూజ్ చేస్తున్నానండి, మైదా పిండిని యూజ్ చేయట్లేదు. పిల్లలు నాకు ఎగ్ రోల్ కావాలి అనేసి అడిగితే నేను నైట్ టైం ప్రిపేర్ చేస్తున్నా, అందుకని నేను మైదా యూజ్ చేయట్లేదు. పిల్లలు కదని నైట్ టైం మైదా యూజ్ చేస్తే వాళ్ళకి అరగదు, అందుకని నేను గోధుమ పిండితోనే ఎగ్ రోల్ తయారు చేస్తున్నాను. మీరు కావాలంటే మైదాని యూజ్ చేసుకోండి, మనకి స్ట్రీట్ స్టైల్లో మనకి ఎగ్ రోల్ వస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసాం కదా, ఇప్పుడు అలాగే పచ్చిమిరపకాయలు అండ్ టమాటాస్ కూడా సన్న స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పక్కన స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టమాటో పచ్చిమిర్చి ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇవి ఫ్రై అవుతుండగా పక్కనే ఇంకో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని మనం చపాతీని వేసుకొని కాల్చుకోవాలి. మళ్ళీ ఇది ఒకసారి ఆనియన్స్ని కూడా మనం కలుపుతూ ఉండాలి. ఇది గోల్డెన్ కలర్ రాకూడదు, లైట్గా కొద్దిగా పచ్చిగా అలాగే లైట్గా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు చపాతీని రెండో వైపు టర్న్ చేసుకొని మనం కోడిగుడ్డుని కొట్టి కలిపి మనం చపాతీ మీద వేసుకోవాలి. ఆ కోడిగుడ్డుని కలిపి వేసుకున్నాం కదా, దాన్ని అలా స్ప్రెడ్ అయ్యేటట్టు చపాతీ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకోవాలి. అలాగే మనం పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ఎలా ఫ్రై అయ్యో చూస్తూ కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు చపాతీ పైన ఎగ్ని వేసుకున్నాం కదా, దాన్ని రెండో వైపు టర్న్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కాల్చుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్లోకి ఫ్రై అవుతున్న ఆనియన్స్లోకి కొద్దిగా చిల్లీ సాసు అండ్ టమాటో సాస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పెద్దగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, మామూలుగా కలిపితే సరిపోతుంది. ఇప్పుడు కలిపిన తర్వాత మనం ఇప్పుడు ఎగ్ రోల్కి ఆమ్లెట్ వేసుకున్నాం కదా చపాతీ మీద, ఇప్పుడు అందులోనే ఈ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకొని అందులోనే మనకి మైనస్ ఉంటుంది కదండి, మైనస్ కూడా వేసుకొని ఆల్రెడీ టమాటో సాస్ అందులోనే వేసుకున్నాం, అలాగే మైనస్ కూడా వేసుకోవాలండి. మీకు ఇందులోకి క్యాప్సికమ్ క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నేను నైట్ టైం పిల్లలు అడిగారని అలా ప్రిపేర్ చేసేసాను ఇంట్లో ఉన్న వాటితో. మీరు ఇందులో క్యారెట్ క్యాప్సికమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని అలా రోల్లా చేసుకుంటే మనకి ఎగ్ రోల్ రెడీ అయిపోయినట్టేనండి.